భారతదేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇదో పెద్ద ప్రపంచమండి. అసలీ వ్యవస్థ ఎంత పెద్దది, ఇది ఎలా పనిచేస్తుంది? పదండి, ఈరోజు మన విశ్లేషణలో దీని గురించి లోతుగా చూద్దాం. ఈ పథకాల సైజ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోడానికి ఒక్క నంబర్ చాలు. ఒకే ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో మన కేంద్ర ప్రభుత్వం ఏకంగా 740 వేర్వేరు సంక్షేమ పథకాలకు నిధులు సమకూరుస్తోంది. అవును, మీరు విన్నది కరెక్టే, 740. మరి ఇన్ని పథకాల్ని ఎలా మేనేజ్ చేస్తారు అని మనకు డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే వీటిని 2 రకాలుగా విభజిస్తారు. మొదటిది సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, అంటే 100% డబ్బు కేంద్ర ప్రభుత్వమే పెడుతుంది. ఇక రెండోది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇక్కడ కేంద్రం, రాష్ట్రాలు ఇద్దరూ కలిసి నిధులు సమకూర్చుకుంటారు. ఈ తేడా చాలా ముఖ్యం సుమా, ఎందుకంటే డబ్బు ఎవరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పని ఎవరు చేస్తున్నారు అనేది దీనిమీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఈ రోజు మనమేం చూడబోతున్నామంటే ముందుగా ఈ మొత్తం సంక్షేమ వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ఆ తరువాత ఇల్లు, వంట, గ్యాస్ లాంటి బేసిక్ అవసరాల కోసం ఉన్న పాలసీల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన సాంప్రదాయ కళాకారుల కోసం తెచ్చిన ఒక స్పెషల్ స్కీమ్ని డీప్గా అనలైజ్ చేద్దాం. ఇక గ్రౌండ్లో అసలు పరిస్థితి ఏంటి? చివరగా ఈ పథకాల విజయం, వైఫల్యం, వాటి వెనకున్న రాజకీయాలు ఏంటో చూద్దాం. రైట్, ఇక మొదలు పెడదాం. కోట్లాది మంది జీవితాలను టచ్ చేసే ఈ భారీ సంక్షేమ నెట్వర్క్ అసలు ఎలా పనిచేస్తుందో చూసేద్దాం. చూడండి, ఏ మనిషికైనా బేసిక్గా కావాల్సింది రెండే. ఒకటి తలదాచుకోవడానికి గూడు, రెండోది శక్తి అంటే ఎనర్జీ. మరి ఈ రెండింటినీ ప్రజలకందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పథకాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 2 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి 2015లో మొదలైన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్. దీని టార్గెట్ సింపుల్, పట్టణాల్లోని పేదలకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడం. ఇక రెండోది 2016లో లాంచ్ అయిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. దీని ఉద్దేశమేంటంటే కట్టెల పొయ్యి కష్టాల నుంచి పేద మహిళలకు విముక్తి కల్పించి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం. అయితే ఈ ఉజ్వల పథకంలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదేంటంటే లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బు వాళ్ల అకౌంట్లో పడాలంటే ఈకేవైసీ కంప్లీట్ చేయడం కంపల్సరీ, అంటే ఎలక్ట్రానిక్ నో యో కస్టమర్ అన్నమాట. కానీ ఈ ప్రాసెస్ చాలామందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. సరే, ఇల్లు, వంట, గ్యాస్ లాంటి బేసిక్ అవసరాల నుంచి ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం. మన దేశ సాంప్రదాయ కళలకు, చేతివృత్తులకు మళ్లీ జీవం పోసి ఆ కళాకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చాలా స్పెషల్ స్కీమ్ పీఎం విశ్వకర్మ. దీని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. ఎలాగంటే ఫస్ట్ వాళ్లను ఒక ఆర్టిజన్గా గుర్తించి ఒక ఐడి కార్డ్, సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత వాళ్ల స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ టైంలో రోజుకి 500 రూపాయల స్టైఫెన్ కూడా వస్తుంది. అంతేకాదు, మోడర్న్ టూల్స్ కొనుక్కోవడానికి 15,000 రూపాయల ఈ వోచర్ ఇస్తారు. ఆ తర్వాత ఎలాంటి గ్యారంటీ లేకుండా కేవలం 5% వడ్డీకే 2 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఫైనల్గా వాళ్లు తయారుచేసిన వస్తువుల్ని అమ్ముకోవడానికి మార్కెటింగ్ సపోర్ట్ కూడా అందిస్తారు. చూసారా, ఇది ఒక ఎండ్ టు ఎండ్ సపోర్ట్ సిస్టమ్. అయితే ఈ స్కీమ్స్ ఇంపాక్ట్ అనేది కేవలం నంబర్లలో కాదు, అసలు సిసలైన మార్పు మనుషుల జీవితాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు బీహార్లోని సమస్తీపూర్కు చెందిన సీతారాం ఠాకూర్ అనే బార్బర్ కథే తీసుకోండి. ఆయనేమంటున్నారంటే, ఒకప్పుడు సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ పని వెతుక్కునేవాడిని, కానీ ఇప్పుడు రోజుకి 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నాను అని. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, ఒక మనిషి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా. ఈ సీతారాం ఠాకూర్ లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా లక్షల మందున్నారు. డేటా చూస్తే ఈ స్కీమ్లో ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్న రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర టాప్లో ఉన్నాయి. ఇక వృత్తుల విషయానికొస్తే తాపీ మేస్త్రీలు, టైలర్లు, పూలదండలు కట్టేవాళ్లు, ఇలాంటి వాళ్లు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అంటే మనం చూసింది ఒక వ్యక్తి కథే అయినా దాని వెనక దేశవ్యాప్తంగా లక్షలాది మంది కళాకారుల ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయన్నమాట. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. పథకాల లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా వాటిని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడంలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. మరి ఈ గ్యాప్స్ గురించి ప్రభుత్వ నివేదికలే ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు పీఎంఏ అర్బన్ స్కీమ్నే చూద్దాం. ఒక పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం 2022 డిసెంబర్ నాటికి ప్రభుత్వం 123 లక్షల ఇల్లు శాంక్షన్ చేసింది.
కాని లబ్ధిదారులకు చేరినవెన్ని అనుకుంటున్నారు? కేవలం 61 లక్షలు. అంటే శాంక్షన్ అయిన వాటిలో సగానికి సగం ఇల్లు కూడా ఇంకా ప్రజలకు అందలేదనమాట. ఇది చాలా పెద్ద గ్యాప్. మరింత పెద్ద గ్యాప్ ఎందుకొస్తుంది? దీనికి అసలు కారణమేంటో తెలుసా? లబ్ధిదారుడు పెట్టాల్సిన వాటా. స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్తోందంటే, ఒక ఇల్లు కట్టడానికి అయ్యే మొత్తం ఖర్చులో లబ్ధిదారుడు సగటున 60% భరించాల్సి వస్తోందట. అంటే ప్రభుత్వం సాయం చేస్తున్నా మిగిలిన డబ్బు పెట్టుకోవడం చాలామందికి తలకు మించిన భారంగా మారుతోంది. ఈ సమస్యలు కేవలం ఒక్క హౌసింగ్ స్కీమ్కే పరిమితం కాదు. దాదాపు అన్ని స్కీమ్స్లోనూ ఇలాంటి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే 5.6 లక్షల ఇల్లు కట్టడం పూర్తయినా వాటికి ఇంకా కరెంటో వాటర్ కనెక్షన్లు లేవు. కొన్ని రాష్ట్రాలు తమ వాటా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ భారం మొత్తం లబ్ధిదారుల మీదే పడుతోంది. ఇక బ్యాంకుల సంగతి సరేసరి, వాళ్లు లోన్లివ్వడానికి అస్సలిష్టపడట్లేదు. వీటికి తోడు ఈ ఈకేవైసీ లాంటి డిజిటల్ రూల్స్ వల్ల చాలామందికి సబ్సిడీలు కూడా అందకుండా పోతున్నాయి. సో ఓవరాల్గా చూస్తే మనకొక కాంప్లెక్స్ పిక్చర్ కనిపిస్తోంది. ఒకవైపు కొన్ని చోట్ల నిజంగానే మార్పొస్తోంది, పురోగతి ఉంది. కానీ మరోవైపు సిస్టంలో పాతుకుపోయిన లోపాలు కూడా ఉన్నాయి. మరి విజయం, వైఫల్యం, దీని వెనకున్న రాజకీయాల చివరి లెక్కేంటో చూద్దాం. ఎంతో ప్రామిసింగ్గా కనిపించిన పీఎం విశ్వకర్మ స్కీమ్లో కూడా ఈ గ్యాప్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లెక్కలు చూస్తే 30 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. కానీ లోన్స్ అప్రూవ్ అయిందెంతమందికి? కేవలం 4.7 లక్షల మందికి మాత్రమే. అంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్లలో చాలా తక్కువ మందికే అసలైన ఫైనాన్షియల్ బెనిఫిట్ అందిందన్నమాట. ఈ అమలులో ఉన్న సమస్యలన్నింటికీ తోడు ఇందులో ఇంకో పెద్ద యాంగిల్ కూడా ఉంది. అదే పాలిటిక్స్. ఈ సంక్షేమ పథకాలు చాలాసార్లు ఎన్నికల ప్రచారానికి ఒక ఆయుధంలా మారుతున్నాయి. ఈ స్కీమ్ క్రెడిట్ మాకే దక్కాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా సరే, కాగితంపై అద్భుతంగా కనిపించే పాలసీలకు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న ఈ భారీ గ్యాప్ను మన దేశం ఎలా పూడ్చగలదు? ఇది నిజంగా మనందర్నీ ఆలోచింపజేయాల్సిన ప్రశ్న.